అందరికీ నమస్కారం మిత్రులారా. మనకి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకి ఈ పోలింగ్ కూడా ముగిసింది నిన్నటితో. అంటే మనకి ఈ హోల్ ప్రాసెస్ తీసుకుంటే నామినేషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ప్రచార పర్వం కానీ అవి కూడా ముగిసి తర్వాత నిన్నటితో పోలింగ్ కూడా ముగిసింది. ఇంకా పోలింగ్కి సంబంధించి ఏంటంటే దీని గురించి చెప్పాలంటే మనకి మనకి తెలుసు. అంటే నేను ఎన్నికల పోటీ చేయటం వల్ల ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి ప్రాసెస్లో కూడా నేను ప్రత్యక్షంగా మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వటం, దాన్ని ప్రత్యక్షంగా ఒక ప్రేక్షకుడిగాను, తర్వాత అందులో ఒక పార్టిసిపెంట్గా కూడా నేను చూడటం వల్ల పోలింగ్ కూడా పోలింగ్ మొత్తం హోల్ ప్రాసెస్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను గమనించడం జరిగింది. పోలింగ్ వరకు అయితే చాలా అద్భుతంగా జరిగింది. అంతకుముందు నామినేషన్స్ కూడా, తర్వాత ప్రచార పర్వం కూడా అవి కూడా చాలా అద్భుతంగా జరిగాయి. పోలింగ్ కూడా అద్భుతంగా జరిగింది. ఇంకా పోలింగ్ అంటే అది అంతకుముందు నేను చేసిన వీడియోలో చెప్పాను. ప్రచార పర్వం ముగిసిన వెంటనే కూడా చెప్పాను. ఆ ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారో, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో, వాళ్ళ తర్వాత పోలింగ్ యూనిట్ వాళ్ళ టీం ఉంటారు. వాళ్ళకి ఈవీఎంస్ అవన్నీ కూడా మెటీరియల్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు పోలింగ్ రోజున అవన్నీ యూజ్ చేసిన తర్వాత తిరిగి వాటిని ఏదైతే మామూలుగా ఈ రెవెన్యూ అంటే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి, ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, అంటే ఆ పోలింగ్ స్టాఫ్కి అన్నీ ఏదైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా అదే మొత్తం ఎంటైర్ మెటీరియల్ కూడా వాళ్ళు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఆ రకంగా నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అంటే 6 o'clock అయ్యింది. తర్వాత వాళ్ళు రిటర్న్ చేసిన తర్వాత అవన్నీ కూడా మెటీరియల్స్ వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొచ్చి రిటర్న్ చేయడంలో చాలా నిన్నంతా కూడా నైట్ అంతా అయిపోయింది. మేము అదేంటంటే ప్రతి ఎలక్షన్ కంటెస్టెంటు లేదంటే వాళ్ళ ఏజెంటు ఈ ప్రతి ప్రాసెస్లో కూడా మీకు ఇదివరకు చెప్పాను, వాళ్ళ దగ్గర ఉండి ఉంటారు. తర్వాత వాళ్ళు సైన్ చేయాల్సి వస్తుంది ఎవరి ప్రాసెస్లో కూడా. అలాగంటే నిన్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు సైన్ చేస్తారు. ఆ తర్వాత ఇవి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రూమ్ తీసుకొచ్చిన తర్వాత కౌంటింగ్కి, స్ట్రాంగ్ రూమ్కి మామూలుగా కౌంటింగ్ జరిగే సమయం వరకు కూడా వాటిని కొన్ని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూమ్ని కూడా చాలా పకడ్బందీగా సీల్ వేసి వాటిని సీల్ మీద కూడా అంటే మామూలుగా వీళ్ళు ప్రతి కంటెస్టెంట్ కూడా వాళ్ళు సైన్ చేస్తారు. సైన్ చేసిన తర్వాత దాన్ని సీల్ వేసి వాటిని అలా సేవ్ చేస్తారు. సెక్యూరిటీతో హై సెక్యూరిటీ కల్పించి వాటిని స్టోర్ చేస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ రోజున వాటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకేమైందంటే నిన్న ప్రాసెస్ అంతా కూడా పోలింగ్ కూడా అద్భుతంగా జరిగింది. మేము ఎన్నో యాజ్ ఎ కంటెస్టెంట్గా నాకున్న అవకాశాన్ని బట్టి ప్రతి ఏలూరులో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా నేను ప్రత్యక్షంగా విజిట్ చేయడం జరిగింది. అందరూ చాలా ఉవ్వెత్తున చాలా ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. యువత కానీ, లేదంటే మహిళలు కానీ, తర్వాత వృద్ధులు కానీ, లేదంటే ఇతరులు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఎవరైతే కొంత సిక్ ఫిజికల్లీ మామూలుగా ఈ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో, లేదనుకుంటే కొంత టెక్నాలజీతో కొంత డిటాచ్డ్గా ఉంటారు. అంటే పూర్తిగా అనుబంధం ఎటువంటి అవగాహన లేకుండా ఉంటారు, పూర్తిగా దూరంగా ఉంటారు. ఆ తర్వాత కొంత సిక్ బెడ్ రిటర్న్ అయి ఉంటారు. ఇలాంటి వాళ్ళు, తర్వాత ముసలి ఏజ్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళకి కొంచెం టెక్నాలజీ మీద వాళ్ళు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు తర్వాత కొంచెం వెరీ యంగ్ పీపుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ ఏవిఎమ్స్ ఆపరేట్ చేయడంలో వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటాం. తర్వాత ఎవరికైనా అది ఎంత మొబైల్ టెక్నాలజీ ఎంత అవగాహన వచ్చినప్పటికీ ఆ సమయంలో అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత టెన్షన్గా ఫీల్ అవటం వల్ల కానీ ఆ ప్రాసెస్ని చాలా చోట్ల వాళ్ళు ఎక్కువ సమయాన్ని తీసుకోవటం వల్ల ఓటు వేయటంలో నేను నైట్ ఈవినింగ్ దాకా చాలా చోట్ల కరెక్ట్ టైంలో ముగిసినప్పటికీ కొన్ని చోట్ల ఎక్స్టెండ్ అవటం, లేట్ నైట్ వరకు కూడా 9-10 వరకు కూడా ఎక్స్టెండ్ అవటం,
అందువల్ల ఏంటంటే నేను ప్రాసెస్ అంతా కూడా బాగా డిలే అయిపోయింది. నేను నైట్ అంతా కూడా ఆ ఈవీఎంస్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది డిఫరెంట్ విలేజెస్ నుంచి, పోలింగ్ స్టేషన్ నుంచి. అందువల్ల అదంతా ప్రాసెస్ అంతా ఎర్లీ మార్నింగ్ దాకా కొనసాగి ఈరోజే మార్నింగ్ మేము వాటిని పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లో చేరిన తర్వాత వాటిని ఈరోజు సీల్ చేయడం జరిగిందన్నమాట. అందువల్లే నిన్నే ప్రాసెస్ అయిపోయినప్పటికీ ఈరోజు వరకు ఒక వీడియో కూడా చేయగలిగిన సమయం దొరకలేదు. ఇంకేంటంటే మనం గెలుపు, ఆ తర్వాత ఎవరికి ఎంత ఓటింగ్ పడింది, గెలుపు ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఒక మంచి ఉద్దేశంతో పార్టిసిపేట్ చేసాం. అంటే ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత వాస్తవాలకి ఈ ఎన్నికల ప్రాసెస్లో విలువ పెరగాలనే ఉద్దేశంతో మనం చేసాము. అయితే అందరూ కూడా గెలవాలని కోరుకున్నప్పటికీ గెలుపు అనేది ఎప్పుడూ కూడా లక్ష్యంగా, అంతిమ లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే గెలుపు అనేది అందరికీ సాధ్యమే అవుతుంది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వెళ్తే గెలుపు సాధ్యమవుతుంది. అయితే ఆ గెలవాలనే లక్ష్యంతో కూడి మనం అదే లక్ష్యంతో జరిగి మంచిని కూడా మనం పక్కన పెట్టి గెలుపు కోసమే మనం కృషి చేయటంలో తప్పులు చేయడం వల్ల సమాజానికి, దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పుడు దేశం ఇలా నష్టపోవడానికి కారణం, ఆ తర్వాత దేశంలో ఉన్న ఏ సమస్యకైనా కారణం ఏంటంటే, అలాగే ఎవరైతే ఏదైతే రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ వచ్చినాయో వాళ్ళు ఏంటంటే దేశాన్ని మంచి చేయాలి, లేదంటే సమాజాన్ని మంచి చేయాలి, లేదంటే వాస్తవాలని నచ్చరి చేయాలి అనే ధోరణితో కాకుండా గెలిపే లక్ష్యంగా, లేదనుకుంటే అధికారమే లక్ష్యంగా వాళ్ళు పనిచేయటం వల్ల, తర్వాత వాళ్ళు అడుగులు వేయటం వల్ల దేశం నేడు చాలా తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టానికి కారణం వాళ్ళ అత్యాశ, లేదనుకుంటే వాళ్ళ అనాలోచిత చర్య. అదే విధంగా ఈ ప్రాసెస్లో ప్రజలు కూడా వాళ్ళు చాలా ఏంటంటే అనాలోచితంగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల, మూర్ఖంగా వాళ్ళు వీళ్ళ వెంట వెళ్ళటం వల్ల నేడు దేశం ఇలాగా నష్టపోయింది. సో అది తెలిసి మేము అటువంటి నష్టాన్ని తిరిగి దేశానికి కలిగించాలన్న ఉద్దేశంతో కాకుండా, అటువంటి నష్టాన్ని నివారించాలనే ఉద్దేశంతో రావటం వల్ల అంటే నాది కానీ, లేదంటే మా ఇతర మిత్రులు, సోదరులు అందరి లక్ష్యం ఏంటంటే ఒక మంచి విషయాల్ని ఈ ఎన్నికల వేదికగా మనం చెప్పటం, తర్వాత వీటిని ఏంటంటే ప్రజల్లోకి ఎన్నికల వేదికగా తీసుకువెళ్ళటం, ఇదే మా లక్ష్యం. ఇందులో పదవులు వాటికి అవన్నీ ఏంటంటే మేము అసలు ఊహ కూడా లేదు. గెలుపు కానీ, పదవులు కానీ అవన్నీ ఎప్పుడన్నా అవి మనకి తెలియకుండా, లేదంటే మన దారిలో వచ్చినప్పుడు వాటిని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ రకంగా మనం ఏదైతే మనం మంచి చెప్పాలనుకున్నామో ఆ విషయంలో మనం హైలీ సక్సెస్ అయ్యాము. తప్పనిసరిగా ఈ సంస్కరణ పార్టీ అంటే ఈ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత, జవాబుదారీతనం రావాలని ఏదైతే మనం లక్ష్యంగా పెట్టుకుని పనిచేసామో ఇవన్నీ కూడా మనకు అవకాశం ఉన్నంత వరకు చేర్చగలిగాము. తప్పనిసరిగా ఏంటంటే వనరులు లేమనేది ఇది మాకు చాలా నష్టాన్ని చేకూర్చింది. అదేంటంటే మేము మాకు పూర్తి పొటెన్షియల్గా మేము పని చేయనివ్వకుండా చేసింది అది. అయితే దాన్ని అవకాశం తీసుకుని మనం కృంగిపోకూడదు కనుక మనం అదే కారణంతో మనం ఫెయిల్ అయ్యామని చెప్పడం కూడా రైట్ కాదు. అయితే ఏంటంటే వనరులు ఉంటే కనుక తప్పనిసరిగా మేము ఇంకా మెరుగైన ఏదే ప్రయత్నం చేయగలిగేవాళ్ళం. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా వరకు చేరువగలిగేవాళ్ళం. అయినప్పటికీ ఏదైతే మనం సాధించాం, విజయం ఏదైతే ఉందో అది అద్భుతమైన విజయం. ఆ రకంగా ఆ విషయంలో మనం సక్సెస్ అయ్యాము. నిన్న ఎంటైర్ ప్రాసెస్లో మనం అధికారులకు సహకరిస్తూ, ఆ తర్వాత పోటీదారులతో కూడా మనం చాలా ఫ్రెండ్లీగా, స్నేహపూరితంగా వాళ్ళు గడపడం, ఈవెన్ చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా అందరితో కూడా ఒక స్నేహితులుగా, లేదంటే ఒక తోటి సోదరులుగా మనం మెలగటం, వాళ్ళల్లో కూడా చాలా ఉత్సాహాన్ని కల్పిస్తూ అందరం కలిపి ఒక టీమ్గా మనం అంటే ఒక సౌహృదమైన వాతావరణంలో కలిసి పనిచేయటం, ఈ రకంగా మనం మంచి అనేది పెంపొందించడానికి దీని ఎన్నికలనే మనం అవకాశం తీసుకుని మనం పనిచేసాము. అయితే ఈ విషయంలో మనం ఎంతోమందిని మనం ఆహ్వానించాము. మీకు తెలుసు, మనకి ఎన్నికల గుర్తే వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 3 months ముందే వచ్చింది. అయితే ఈ ప్రాసెస్లో చాలామంది ఉపయోగించుకోలేదు. మనం ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకి చెప్తున్నప్పటికీ వాళ్ళు ఎన్నికలు అనేవి చాలా పక్కన పెట్టారు. అదే
అంటే ప్రజాస్వామ్య లక్ష్యం కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ వీళ్ళకి తెలియకపోవటం, అలాగే వీళ్ళకి చదువు విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ సమాజం దేశం పట్ల సరైన అవగాహన లేకపోవటం, సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ఏ ఏ పరిష్కారాలు అనే విషయాల మీద కూడా వీళ్ళకి సరైన జ్ఞానం లేకపోవటం వల్ల వీళ్ళ అడుగులు కూడా చాలా అంటే ఒక అబద్ధాలతో కూడుకుని లేదనుకుంటే ఒక తప్పుడు అడుగులుగా వీళ్ళు మారి వీళ్ళు వాళ్ళ నిర్ణయాలను కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళు ఎందుకో మనకు చాలా దూరంగా వాళ్ళు అడుగులు వేయటం జరిగింది. ఈ ప్రాసెస్లో మనం చేయాల్సిన పనులు చేయలేకపోయాం. చాలామంది ముఖ్యంగా ఏంటంటే పోటీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం పోటీ నిలబెట్టాలనుకున్నాము. చాలామందిని మనం ప్రయత్నించాము. చాలామంది ముందుకు వచ్చినప్పటికీ మొదట్లో ముందుకు వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పార్టీల వైపు వాళ్ళు మొగ్గు చూపటం, తర్వాత ఇతర ప్రలోభాల కోసమై వాళ్ళు ఆశపడటం, ఇలా రకరకాల కారణాలతో వాళ్ళు మన నుంచి దూరం జరిగి మనకి అవకాశం లేకుండా చేయడం. చాలామంది ఏంటంటే వాళ్ళ బద్ధకం అనేది కూడా చాలా ఈ నిర్ణయం అనేది తీసుకుంది. బద్ధకం కానీ వాళ్ళ చపలత్వం, తర్వాత వాళ్ళ మూర్ఖత్వం కూడా వాళ్ళని పోటీ చేయకుండా చేసింది. అయితే ప్రజాస్వామ్యం చక్కగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రజాస్వామ్యంలో మనకి ఇంకా ఎంతో చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఎంతో అవకాశం ఉన్న ఇటువంటి ప్లాట్ఫామ్, ముఖ్యంగా ఎన్నికల్ని ఎవరైనా సరే సీరియస్గా తీసుకున్నప్పుడే వాళ్ళు రక్షించబడతారు, ప్రజలు రక్షించబడతారు. అయితే ఉత్తర రోజుల్లోనే వాళ్ళు ఏదైనా బయటికి రావడానికి, కేకలు వేయటానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. సోషల్ మీడియా పరంగా వాళ్ళు కామెంట్లు పెడతాం, ఇక్కడే ఆగిపోతున్నారు వాళ్ళు. అయితే ప్రజాస్వామ్యంలో మనం ఏదైనా చేయాలనుకున్నా, లేదంటే నిజంగా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నా సరే అది ఎన్నికలు అనేవి సరైన వేదిక. ఆ వేదికను మనం ఉపయోగించుకున్నప్పుడు మనం పూర్తి విజయవంతం అవుతాం. ఉత్తర రోజుల్లో అవన్నీ ప్రతి స్టెప్ కూడా చాలా ప్రమాదకరమైనది. అంటే ఇటు లీగల్గా తప్పులు చేయడంతో పాటు కేసులకి అట్రాక్ట్ అవటం, తర్వాత మనం అనేక రకాలుగా మనం నష్టపోతాం, మన అనుచరులను కూడా నష్టపరచడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి చేష్ట కూడా ఏంటంటే అటు ప్రజల్ని లేదంటే ప్రజా జీవితాన్ని అడ్డుకునే విధంగా అవి ఉంటాయి. కానీ ఎన్నికల సమయం అనేది ఏంటంటే పూర్తిగా మామూలుగా ప్రజలకి ప్రచారం చేసుకునే విధంగా రాజకీయ పార్టీలు వారి భావాలని వ్యక్తులు వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకునే విధంగా ఉండటం వల్ల, కూర్పు అనేది ఉండటం వల్ల మనకి ఇదంతా సేఫెస్ట్ అది. అయితే ఇంత మంచి విషయాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. దీన్ని వినియోగించుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఏదైనప్పటికీ ఏంటంటే ఎవరిని కూడా మనం పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేము కనుక ఇదంతా వాళ్ళ మంచి చేళ్ళు, వాళ్ళ కర్మఫలం అని మనం వదిలివేయాలి. ఇంకా మనమైతే చాలా అద్భుతమైన పనితీరు అనేది చేయటం జరిగింది. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ ఈవీఎంలు అయితే ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ రూముల్లో మనం చాలా సేఫ్గా వాటిని మామూలుగా కస్టడీలో ఉంచడం జరిగింది, స్టోర్ చేయడం జరిగింది. అంటే ఈవీఎంలు భద్రపరిచే రూములకి ఎంత ఈ ప్రికాషన్ తీసుకుంటారంటే ప్రతి కిటికీ కానీ, తలుపు కానీ, వెంటిలేటర్ కానీ ప్రతిదాన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే సీల్ వేస్తారు. ఎక్కడ కూడా ఈవెన్ డోర్ మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రా సీల్ అనేది, అంటే దాన్ని వేరే ఇతర చెక్క ప్లేట్స్తో వాటితో కూడా మూసివేయటం జరుగుతుంది. ఆ తర్వాత లోపల పవర్ కూడా ఉండదు ఆ సమయంలో. ఈవీఎంస్ అనేవి స్టోర్ అయిన సమయంలో ఆ రూమ్స్లో పవర్ కూడా ఉంచనమాట. చుట్టూ హై సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత పార్టీలు కూడా వాళ్ళ సొంత సెక్యూరిటీని వాళ్ళు అందులో ఏర్పాటు చేసుకోవచ్చు ఆ ఈవీఎంస్ ఉన్న స్థానంలో. ఈ విధంగా ఎంతో పకడ్బందీగా ఉంటాయి. ఇంకా ఈవీఎంస్ మనకి కౌంటింగ్ అయితే జూన్ 4th, ఆ తర్వాత 30th లేదంటే 30th నైట్ నుంచి మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఎవరికి ఫేవర్గా ఉంది, ఎవరికి ఫేవర్గా లేదు, అన్ని విషయాలన్నీ కూడా మనం పక్కన పెడితే ఏదైనా ఏ అడుగైనా సరే ప్రజా జీవితంలో నాయకులు అనేవి వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పోటీ చేశారు కనుక, తర్వాత వాళ్ళ ప్రయత్నం వాళ్ళ కష్టం కనుక ఎవరు గెలిచినా వాళ్ళకి మనం అభినందించాలి. ప్రజా జీవనంలో ఎవరికి వచ్చినా లేదంటే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. వాళ్ళు నిజమైన ప్రయత్నం చేశారని మనం వాళ్ళని గుర్తించాలి. ఇంకా మనకి ఈ 14 days, అంటే మనకి ఈరోజు 14th అయితే నెక్స్ట్ ఈ 2-3 weeks అంత సమయం కూడా మనం పూర్తిగా ఇతర ఎన్నికలు కానీ లేదంటే రాజకీయాలకు సంబంధించి, అంటే ఇప్పుడు దాకా మనం
ఎన్నికలు అవటం వల్ల మనం ఏదైనా రాజకీయ పార్టీల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, లేదా ఇతర విషయాలు కానీ చెప్తే మనం ఒకళ్ళకి ఫేవర్గా ఒక ఫేవర్గా ఉన్నామని, లేదనుకుంటే ఒకళ్ళకి నెగిటివ్గా ఉన్నామని, దానివల్ల ఎన్నికలు మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామనే ఆ భావన ప్రజల్లో కానీ, లేదంటే మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకనే కలిగే అవకాశం ఉందని మనం అటువంటి విషయాలు మనం టచ్ చేయలేదు. సో అయితే మన రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి కనుక మనం ఈ పార్టీల విషయంలో కానీ, రాజకీయ నాయకులు, తర్వాత ఇతర ఏదైతే రాజకీయంగా మనకి రాష్ట్రంలో జరిగిన మంచి చెడు విషయాల మీద మనం ముందు మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని కూడా మనం ప్రజలకి వివరించే ప్రయత్నం చేద్దాం. సో అందువల్ల మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుందామని తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.